ఈరోజు మనం మాట్లాడబోయే అంశం సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమైన ఘనత దేవుని. యాకోబు 1 అధ్యాయము 9-14 మనం ఈరోజు ధ్యానించబోయే అంశము. అంశంలో ప్రధానమైన పాఠము నిజమైన ఘనత దేవుని. యాకోబు 9:11 ఇలా మనకి బోధిస్తూ ఉంటది. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయపడవు. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయపడవు. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు దహించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలు, దాని స్వరూప సౌందర్యములను నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో ఓడిపోవును. ఈ వాక్యాలను 3 ముఖ్యమైన అంశాలుగా విభజించుకొని మనం నేర్చుకో. 1, దీనులకు ఘనత దేవునిలో. యాకోబు 1:9. యాకోబు ఘనుడైన సహోదరుడు, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయపడవలను. దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న ఉన్నత దశయందు అతిశయపడవలను అని రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నత దశ అంటే లోక సంబంధమైన ధనమో యోధో యోధాలో కాదు. దేవుని మొదట మనం పొందే ఆత్మీయ ఉన్నత స్థితిని సూచిస్తుంది. దేవుని మనం సేకరించే ఉన్నత దిశను సూచిస్తుంది. లోకములో పేదవారిగా ఉన్నప్పటికీ క్రీస్తులో మనం దేవుని వారసులముగా ఆయన కృప ద్వారా ఉన్నతమైన స్థానాన్ని పొందాం. రోమీలు రాసిన పత్రిక 8:17, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6లో మనం ఒకవేళ చూసి ఆలోచిస్తే ఇది మన గర్వానికి కారణం కాదు, దేవుని పట్ల కృతజ్ఞతకు కారణం కావాలి. మనం నిజమైన విలువ దేవునితో మనకున్న సంబంధంలో ఉంది. దేవునితో మనకున్న సంబంధంలోనే మన స్థితిలో ఉన్న ఘనత ఉన్నదని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. రెండో పాయింట్, ధనవంతులకు హెచ్చరిక. యాకోబు 1 అధ్యాయము 10-11 ధనవంతులను దేవుడు హెచ్చరిస్తున్నాడు. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయపడవలను అని యాకోబు ఇక్కడ హెచ్చరిక జారీ చేశారు. ఇది కొంత ఇంతగా అనిపించవచ్చు. లోక సంబంధంగా ధనవంతుడిగా ఉన్న వ్యక్తి దేవుని దృష్టిలో తన దీనత్వాన్ని, బలహీనతను గుర్తించాలి. దీనత్వాన్ని, బలహీనతను గుర్తించాలి. అతని సంపద తాత్కాలికమని, అది ఎప్పుడైనా నశించిపోవచ్చునని గ్రహించాలి. ఉపమాన రీతిగా యాకోబు గారు ఇలాగ చెప్పారు గడ్డి పువ్వు గురించి. గడ్డి పువ్వు ఎంత అందంగా ఉన్నా సూర్యుని వేడికి, గాలికి ఓడిపోయి రాలిపోతుంది. అలాగే ధనవంతుడు కూడా తన ప్రయత్నాలతో పాటు తానే ఓడిపోతాడని యాకోబు స్పష్టంగా చెప్తున్నాడు. ధనవంతులు తమ ధనంపై ఆధారపడకూడదని, అశాశ్వతమైన వాటిని వెంబడింపకూడదని ఈ యొక్క వచనాలు ధనవంతులను హెచ్చరిస్తూ ఉన్నాయి. ధనం శాశ్వతం కాదు. దాని వెంట పరిగెత్తితే దేవునికి దూరం అవుతాము అనే దృష్టి ధనవంతుని యొక్క దీన స్థితిలో ఉన్న ధనవంతునికి ఉండాలి. మత్తయి 6 అధ్యాయము 19-21, 1 తిమోతి 6:10 మనం చదివితే
ఈ యొక్క ధనవంతుని యొక్క స్థితి ఎలా ఉండాలి దేవుని దృష్టిలో అని మనకి తెలియజేస్తుంది. మూడో విషయము ఐశ్వర్యము అశాశ్వతము. ఆత్మీయత శాశ్వతము. ఐశ్వర్యము అశాశ్వతము. ఆత్మీయత శాశ్వతము. లోక సంబంధమైన ఐశ్వర్యము, యోధ అన్నీ తాత్కాలిక. అవి గడ్డి పువ్వు లాంటివి, శరికమైనవి. దేవునితో మనకున్న సంబంధము, ఆయనలో మన ఆత్మీయ స్థితి మాత్రమే శాశ్వతమైనవి. మత్తయి 6:33లో యేసు చెప్పినట్లు మొదట ఆయన రాజ్యమును నీతిని ఎదుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. మన దృష్టి ఎప్పుడూ దేవుని వైపునే ఉండాలి, లోక సంబంధమైన వాటిపై కాదు. చివరిగా కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవునిలో ఉన్న మన స్థానాన్ని బట్టి సంతోషిద్దాం. మనం పేదలమైన ధనవంతులమైన దేవుని దృష్టిలో అందరము సమానులమే. మన జీవితంలో ఏది ముఖ్యమో గుర్తుంచుకుందాం. అది యేసుక్రీస్తులో మన రక్షణ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. అప్పుడే మన జీవితం నిజమైన అర్థాన్ని పొందుతుంది, శాశ్వతమైన ఆశీర్వాదాలను పొందుతాం. కాబట్టి ఈ విషయాలను క్రైస్తవులు అందరూ కూడా ఆలోచించి అర్థం చేసుకోవాలని ప్రాంపూర్వకంగా కోరుతూ, మీ యొక్క సహోదరుడు జాష్.